వెల్కమ్ బ్యాక్. కాసేపట్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల రణభేరి మోగించనుంది వైసీపీ. విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్రియాశీల కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు మరోసారి సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని జగన్ అభ్యర్థించనున్నారు. సిద్ధం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భీమిలిలోని సింగివలస వద్ద భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశం అయ్యే విధంగా సన్నాహాలు చేశారు. 6 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు, గృహ సారథులు బహిరంగ సభకు తరలి రానున్నారు. 4 లక్షల మందికి పైగా క్యాడర్ తరలివస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై నుంచి ముఖ్యమంత్రి కార్యకర్తల మధ్యలోకి వెళ్లేందుకు భారీ ర్యాంపు నిర్మించారు. ఇప్పటికే విశాఖ మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో సీఎం జగన్ క్యాడర్కు వివరించనున్నారు. భీమిలి బహిరంగ సభతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి సభను సెంటిమెంట్గా భీమిలిలో నిర్వహిస్తున్నారు. వేదికను అలంకరించిన సహచరులారా,